చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, సావు పుట్టులేని చదువేల చదువరో విశ్వధాభిరామ వినరవేం. సావు పుట్టు లేని చదువే ఇందాక చెప్పిన జ్ఞానము, ధ్యానం, శ్వాస మీద ధ్యాస. మనసును నిర్మలము చేయడం, విశుద్ధము చేయడం, ఆత్మను సంసిద్ధము చేయడం. మనసు విశుద్ధమైన ఆత్మ సంసిద్ధమవుతుంది. మనసు అశుద్ధముగా ఉంటే ఆత్మ మురుగ్యమవుతుంది, అగమ్య గోచరంగా ఉంటుంది, కకావికలై ఉంటుంది. మనసు శుద్ధము కావాలే. మనసు శుద్ధము చేయడమే నిర్మలము చేయడమే. నిర్మలము అంటే మలము తీసివేయడమే. ఎలాగైతే ఒక గోధుమ పొలములో మరి కలుపు ముక్కలు తీసేస్తామో ఆ గోధుమ పొలము నిర్మలం అవుతుంది. అలాగే మనసులో ఆలోచనలు ధ్యాన స్థితిలో మరి అవి కలుపు ముక్కలు తీసేస్తే, నిర్మలము చేస్తే, దర్పణముగా చేస్తే అక్కడ ఆత్మ సంసిద్ధమవుతుంది. మానవుడు సిద్ధ పురుషుడవుతాడు, అభిరాముడవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చదవడం నేర్చుకునేవలే. ఈ చదువు పేరు ధ్యానము, ఈ చదువు పేరు జ్ఞానం. ధ్యానము ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి, యోగి వేమన వారి, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి, జీసస్ క్రైస్ట్ స్వామి వారి, రాముడి, కృష్ణుడి, శివుడి, పార్వతి యొక్క అందరి యొక్క ఒకటే ఒక సూత్రము, ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానము అంటే ఆత్మ మీద ధ్యాస. ప్రాపంచిక జీవితం అంటే శరీరవత్తు జీవించడము, ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మవత్తు జీవించడం. ప్రాపంచిక జీవితము విశ్వధ, ఆధ్యాత్మిక జీవితము అభిరాముడు. మనం శరీరము ప్లస్ ఆత్మ కనుక శరీరంలా విశ్వధలా జీవించవలే. ఆత్మలో యోగి పుంగవుడులా, అభిరాముడులా రెండు. శివుడు తాండవం చేస్తుంటాడు, శరీరవత్, ఆత్మవత్ ధ్యానంలో ఉంటాడు. విశ్వద అంటే ఆ తాండవం, ధ్యానం అంటే అభిరాముడు. రెండు, ఆత్మ దేహం, దేహముకు విశ్వదలాగా, ఆత్మకు అభిరాముడిలాగా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు జీవితము శోభాయమానంగా ఎంత బాగుంటుందో. ఒక్క రోగము వచ్చు రాదు, ఒక్క జలుబు రాదు, ఒక్క బీపీ రాదు, ఒక్క హృద్రోగం రాదు, ఏమీ రాదు. ఇంట్లో దంపతులు, మరి ఇరుగు పొరుగు వారు, ఊళ్ళోని వారందరూ ఒక కుటుంబంలో జీవిస్తారు. వసుదైక కుటుంబకం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు రెండు పుష్పములు, ధ్యానము జ్ఞానము, జ్ఞానము ధ్యానం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ కర్నూల్ అండ్ ఆంధ్రప్రదేశ్, పూజ చేస్తాం. పూజ చేస్తే 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 పూజారి అవుతాం, మోక్షం రాదు. పూజారి అంటే ఒక ఎంప్లాయ్, పైసల కోసం చేస్తున్నాడు. పూజ సేయ సేయ పూజారి తానాయ, పూజ్య వస్తువెన్న భువిని తానే, యాడ పూజ సేయు నెలదిక్కుల తానే, తానే నేను, నేను తానే నేను. విశ్వదాభిర్ పూజ సేయ సేయ పూజారి తానాయ. బస్సు కండక్టర్ లాగా పూజారి, సినిమా థియేటర్ మేనేజర్ లాగా పూజారి, అంతే, పొట్టకొట్టు కోసమే. పూజ సేయ సేయ పూజారి. పూజారికి నువ్వు బస్ కండక్టర్కి, ఈ ఫిలిం థియేటర్ మేనేజర్కి తేడా లేదు. కోటి విద్యులు కూటి కొరకే. పూజ సేయ సేయ ఓం భూర్భో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమ్మో పూజారి గారు నమస్కారం అండి. ఒకడు కెమిస్ట్రీ చెప్పి పొట్ట పడుతున్నాడు, ఇంకోడు ఈ పద్యాలు మంత్రాలు వల్లించి పొట్ట. అంతేగాని మంత్రతంత్రములను మహిమ లేదు అన్నాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి.
పూజారి ఒక పూజారి. కనుక వేమన ఏం చెప్పాడంటే పూజయ పూజారి తానాయ పూజ వస్తువెన్న భువినీత పూజ సేయ పూజారి తానాయ పూజ వస్తువెన్న భువిని తానే. ఎవరిని పూజించాలి? ఏది పూజ్య వస్తువు? నువ్వే. మనమే అహబ్రహ్మాస్మి, నేను పూజ్య వస్తువును. నేనెవరిని పూజించవాలి మై డియర్ ఫ్రెండ్స్? పూజ్య వస్తువెన్న భువిని తానే. ఆ రాముడి విగ్రహం ముందు ఈ పూజారి పూజ చేస్తుంటాడు. అసలు ఈ పూజారి భగవంతుడు, అది విగ్రహం రాయి. ఈ భగవంతుడు రాయిని రప్పను కొలుస్తున్నాడు. ఏమి హీన చరిత్రరా అంటున్నాడు. శిలలను చూచి శివుడని భావించరు. శిలలే కాని శివుడు కాడు. శిలలను చూచి శివుడని భావించరు. శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుని తానేలా తెలియడు. ముక్కంటిని చూడంటే నువ్వు ముక్కంటి కావలే. ఈ కళ్ళతో దేన్ని రాతిని రప్పని చూసి వాడి శివుడంటే నాకు బాటి కాదు, బుర్ర లేదు నాయనా నీకు, కోపిడి నహీ అన్నాడు వేమన. కనుక ఈ పూజారులంతా బొట్టు పెట్టుకుని, ఇంత పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకుని, శాలువాలు కప్పుకొని, విభూతులు అడ్డంగా పెట్టుకుని, ఇలా పెట్టుకుని, రామచంద్ర ఏమి పూజారులో ముఖం. పొట్టబొడిస్తే ఒక అక్షరం ఉండదు పూజారి. మై డియర్ ఫ్రెండ్స్, గురుని శిక్ష లేక గురుతెటులు కలుగును. అజునకైనా వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపులెట్టులూడును. కనుక చెస్ నేర్చుకోవాలంటే చెస్ రానివాడు ఆ గురువు దగ్గర చేరి అవన్నీ నేర్చుకునేవాడే. చదరంగం. క్రికెట్ రానివాడు గురువు దగ్గరికి వెళ్ళి క్రికెట్ నేర్చుకునేవాడే. బ్యాటింగ్ ఎలా ఉంటుంది, బౌలింగ్ ఎలా ఉంటుంది, గుగ్లీ అంటే ఏంటి, లెగ్ స్పిన్ అంటే ఏంటి అని చెప్పేసి. సంగీతము త్యాగరాజు విగ్రహం పెట్టుకుని ఓం శ్రీ త్యాగరాజాయ నమః, కళ్యాణి రాగాయ నమః, శంకరాభరణ రాగాయ నమః, వాంటెడ్ అంటే ఏం వాంటెడ్, ఏమొస్తుంది, పిచ్చోడు అంటారు. రాముడి విగ్రహం పెట్టుకుని, కృష్ణుడి విగ్రహం పెట్టుకుని, రామా కృష్ణ నాకు మోక్షం రావాలి, నన్ను నీలో కలుపుకో. ఎవడు కలుపుకుంటాడు? రాయి కలుపుకుంటున్నా నిన్ను. పిచ్చోళ్ళు ఉన్నారు. సంగీతం రావాలంటే మరి గురువు గారి దగ్గరికి వెళ్ళవాలి. అప్పుడు సరిగమ పదని సన్నిధ పమగరే సా సరిగమ రే గమ పగమ పద దద నీ ని 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 స స స స ని 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 ద ద ద ప ప ప మ మ మ గ గ గ రే 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 స. ఇది గురుని శిక్ష లేక గురు తిట్టులో కలుగును. అబ్బకైన వాణి, అర్జునకైన వాణి అబ్బకైన. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము జ్ఞానము గురువు దగ్గర పోయి నేర్చుకోవాలి. రాళ్ళ దగ్గర పోయి శ్రీశైలం పోతారు, రాయి దగ్గర కూర్చుంటారు, తిరిగి కర్నూలు పోతారు. రామచంద్ర వాడు ఎందుకు పోయాడు, దేనికోసం పోయాడు, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాడు, ఏమన్నా లాభం ఉందా, ఏమీ లేదు, బుద్ధిహీనులైన మానవులు అని పకపకా నవ్వుకుంటున్నాడు మన యోగి వేమన.